ఏం కనబడుతుంది మీకు? ఇక్కడ హార్ట్ కనబడుతుంది, లంగ్స్ కనబడుతుంది. ఇక్కడ అసలు ఆ ఐడియా ఎట్లొచ్చింది పిల్లలకి సైన్స్ ని ఇట్లా కూడా చెప్పొచ్చు అని? హార్ట్ ఎక్కడ ఉంటదా అంటే ఇటు ఉంటదా ఇటు ఉంటదా కన్ఫ్యూజ్ పిల్లలు కాబట్టి. వినాయక చవితి గానీ దేవి నవరాత్రులప్పుడు వాళ్ళ ఫోటోలతోటి గానీ టీ-షర్ట్స్ వేస్తున్నారు. సో నా పిల్లలకి ఇది యూస్ అవుతదేమో. ఒక 4 టీ-షర్ట్స్, జస్ట్ ఈ 4 టీ-షర్ట్స్ తీసుకున్నాను మేడం. ఇక వాడు లైవ్ లో మర్చిపోడు మేడం. ఎక్కడైతే పొలాలలో వాళ్ళు దాక్కోవడానికి వెళ్ళి చేలాల్లో ఉంటే అక్కడికి వెళ్ళి క్లాసెస్. ఎందుకంటే ఇప్పుడు పంటలు అనే పాఠం ఉంది మేడం, కన్వీనియంట్. దానికి అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా చూస్తే ఇంకా బాగా నేర్చుకుంటాడు. 4th క్లాస్ లో తెలంగాణ మ్యాప్ గురించి ఉంది, 3rd క్లాస్ లో విలేజ్ మ్యాప్ ఉంది. ఈ క్రమంలో ఇంకా ఈజీ చేయగలుగుతాం ఇండియా మ్యాప్ మేడం. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఒక కలర్ కోడ్ కనబడుతుంది ఢిల్లీ దాకా, తమిళనాడు నుంచి ఒక కలర్ కోడ్ కనబడుతుంది ఢిల్లీ దాకా. సో అక్కడ ఈ 4 కూర్చొని ఆడుతున్న క్రమంలో వాళ్ళు ఢిల్లీని చేరాలి అష్టాచెమ్మ ద్వారా. డైస్ వేసుకుంటూ లేదా అష్టాచెమ్మ ఆడుకుంటూ మంచిర్యాల డిస్ట్రిక్ట్ సంబంధించిన మ్యాప్. తర్వాత మొత్తం మండలాలు ఉన్నాయి, ఇలా మండలాలు ఉన్నాయి మేడం. ఇందులో ముగ్గురు ప్లేయర్లు ఆడుకుంటారు. ఇక్కడ జన్నారంలో ఒకరు స్టార్ట్ అవుతారు, వేమనపల్లిలో ఒకరు, భీమినిలో ఒకరు స్టార్ట్ అవుతారు. వీళ్ళంతా కూడా మంచిర్యాల హెడ్ క్వార్టర్ కి రావాలి. వాళ్ళు విన్ అయినట్టు స్నేక్ అండ్ ల్యాడర్ మ్యాప్ నేర్పించడానికి వాడుకో. బయట ఆడుకుంటున్నప్పుడు ఇట్లా కుంటుడు తోటి ఆడుతూ ఉంటారు కదా, అట్లాంటి ఆటలు చూసిన తర్వాత ఇక్కడ నేను ఎందుకు మ్యాప్ పెట్టొద్దు అనుకున్నాను. వరల్డ్ మ్యాప్ 7 కాంటినెంట్స్ వేసుకొని 5 ఓషన్స్ వేసుకొని గీచారు. ఎగరడం అందులోకి ఆస్ట్రేలియాకి వెళ్ళు, ఆఫ్రికాకి వెళ్ళు, ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్. తెలిసిపోతుంది. 3rd క్లాస్ పిల్లలకి